అట్లా ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కడెక్కడ దాడి చేశారో, ముస్లింలు ఎక్కడెక్కడ దాడి చేశారో, దాడి చేసిన చోటల్లా స్థానిక సంస్కృతులు నాశనం చేసి వాళ్ళ యొక్క జెండాలు ఎగిరేసి వాళ్ళ సిద్ధాంతం పేరుతో ఏకచాలానువర్తితం అంటే ఒకే దేవుడు అనే పేరుతో ప్రపంచంలో మిగతా సంస్కృతుల్ని భూస్థాపితం చేశారు. అయితే ఎన్ని సంవత్సరాలు దాడులు చేశారు? 15, 20, 30 సంవత్సరాలు దాడులు చేశారు ఆయా దేశాల మీద. మరి మన దేశం మీద మహమ్మద్ బిన్ కాసిం ఈ దేశంలోకి ప్రవేశించిన తర్వాత చివరికి ఔరంగజేబు ఇప్పటి వరకు 800 సంవత్సరాలు దేశంలో 800 సంవత్సరాల పాటు మొఘలుడు ఈ దేశాన్ని పరిపాలించారు. 250 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు. ఇది ప్రపంచ చరిత్రలో ఒక దేశం మీద ఇంత పెద్ద దండయాత్ర ఎక్కడ జరగలే, ఏ దేశంలో జరగలే. మన ప్రాంతము, మన తెలంగాణ ప్రాంతము, మన తెలంగాణలో 8 జిల్లాలు, అటు గుల్బర్గాలో కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, మొత్తం 16 జిల్లాల్లో ఎంతమంది హిందువులు ఉండేవాళ్ళు అంటే 1,40,00,000 మంది హిందువులు ఉండేవాళ్ళు, ఒక 3-4 లక్షల మంది ముస్లింలు ఉండేవాళ్ళు. కానీ ఈ తెలంగాణ ప్రాంతాన్ని నిజాములు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? 224 సంవత్సరాలు పరిపాలించారు. ఎంత ఆశ్చర్యం చూడండి. 1,40,00,000 మంది హిందువులం మనం అంటే 2 లక్షలు కూడా లేరు ఈ ప్రాంతంలో. వాళ్ళు రాజ్యమేరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, 7 నిజాములు. ఇక 7వ నిజాం దగ్గరికి వచ్చేసరికి 1947లో దేశానికి 15th ఆగస్టు రోజున స్వాతంత్రం వచ్చినప్పుడు ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగురుతున్న సమయంలో ఈ ప్రాంతంలో, ఈ సూర్యాపేటలో, ఈ హైదరాబాద్లో 3 రంగుల జెండా ఎగరలే. ఎవరు జనగణమన చదవాలి. బస్సుల్లో వెళ్తున్నటువంటి మహిళలు, లేకపోతే ట్రైన్లో, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద ఉన్న మహిళల్ని పట్టుకొని వాళ్ళ చీరలు ఊడదీసి వాళ్ళ చేత బతుకమ్మలు ఆడించినటువంటి రజాకారులు పాలిస్తున్న స్థితి. అప్పుడు 3 రంగుల జెండా అక్కడ ఎగురుతుంటే అదే 3 రంగుల జెండా నేను ఎందుకు ఎగరేయకూడదు అని ఒక సూర్యాపేటలో, లేకపోతే రాజపేటలో, లేకపోతే పరకాలలో, ఆ విధంగా మనకి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడ 3 రంగుల జెండాలు ఎగరేసిన వ్యవసాయదారులు స్థానియ నిరక్షరాస్యులే, నిరక్షర కుక్షులే. కానీ దేశం పట్ల, ధర్మం పట్ల వాటి జాతీయ దేశభక్తి కలిగినటువంటి యువకులు, వ్యవసాయదారులు జెండాలు ఎగరేసిన వేళ అందరి కుత్తుకలు తెగ్గొట్టినటువంటి సమయం అది. తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 20 కోట్ల రూపాయలు ఆ రోజున పాకిస్తాన్కి వెళ్ళిన మహమ్మద్ అలీ జిల్లాకి ఇక్కడ నిజాం నవాబు అంటగట్టాడు. 1947 నుంచి 1948 వరకు ఆ 12-13 నెలల కాలంలో 40,000 మంది హిందువులు కేవలం ఒక 13 నెలల కాలంలో చచ్చిపోయారు.